కౌంటింగ్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాము. ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈఓ వివరణ ఇచ్చారు. ఏపీలో పక్కాగా కౌంటింగ్ ఏర్పాట్లు జరిగినట్టుగా చెప్తున్నారు ఆయన. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపు పూర్తి ఫలితాలు వెలువడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఇక 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం అదనపు టేబుల్స్ కూడా కేటాయించినట్టుగా చెప్పారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ముఖేష్ కుమార్ మీనా ఇంకా ఏమేమి మాట్లాడారు? వచ్చే నెల 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎంత టైం పడుతుంది, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత టైం పడుతుంది అనే దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టత ఇచ్చారు. దీని మీద ఈ రోజు మధ్యాహ్నం సీఈఓ కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు తీసుకుంటున్నటువంటి చర్యలతో పాటుగా ఎక్కడెక్కడ ఫలితాలకి ఎంత టైం పడుతుంది అనే దాని మీద మీనా స్పష్టతనిచ్చారు. మొత్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 111 నియోజకవర్గాల్లో మొత్తం 20 రౌండ్ల లోపలనే మొత్తం ఫలితాలంతా కూడా పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయి. మధ్యాహ్నం 2 గంటల్లోగా ఈ 111 నియోజకవర్గాల్లో ఫలితాలన్నీ కూడా వెలువడతాయని చెప్పేసి కూడా మీనా స్పష్టతనిచ్చారు. అలాగే 61 నియోజకవర్గాల్లో మొత్తం 21 నుంచి 24 రౌండ్లు, అంటే ఈ 21 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో 21 రౌండ్లు, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో 22, కొన్నిట్లో 23, 24 రౌండ్లలో ఫలితాలు వెలువడతాయి. మొత్తం ఈ 21 నియోజకవర్గాల్లో పూర్తి ఫలితాలు రావడానికి సాయంత్రం 4 గంటల లోపు ఈ 21 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతాయని కూడా చెప్పారు. అలాగే మరొక మిగిలిపోయినటువంటి 3 నియోజకవర్గాల్లో, ఇవి ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు, వీటన్నిటిలోనూ కూడా ఈ 3 నియోజకవర్గాల్లోనూ కూడా 25 రౌండ్లకు పైగా లెక్కింపు ఉంటుంది. 25 రౌండ్లకు పైగా లెక్కింపు జరగడానికి సాయంత్రం 6 గంటల వరకు కూడా టైం పడుతుంది. మొత్తం మీద అయితే అటు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కౌంటింగ్, అలాగే 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఫలితాలు రాత్రి 8 నుంచి 9 గంటల లోపు పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా సీఈఓ మీనా స్పష్టతనిచ్చారు. రైట్ ఎంపీ రావు.